హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క కీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ తెలుసుకుందాం. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. నేను వీడియో ఎండింగ్ లాస్ట్లో మీకు ప్రో టిప్ ఒకటి చెప్పబోతున్నాను. ఈ రోజు కనుక మార్కెట్ నిఫ్టీ 50 అనాలిసిస్ చూస్తే మార్కెట్ మంచి క్యాండిల్తో ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన 25,200 లెవెల్ని బ్రేక్ చేసుకొని మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత 25,330 దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో రేపు మనం నిఫ్టీ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. నిఫ్టీ రేపు గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే మనం ఈ 25,330 లెవెల్ని కానీ బ్రేక్ చేసి ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ అనేది ఫర్దర్గా అప్వర్డ్ మూమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేపు మీరు 10 AM అంటే ఎర్లీ మార్నింగ్ 10 తర్వాత ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్కెట్ అనేది మేబీ ఈ 25,330 దగ్గర కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ సెటప్ చేసుకోండి. అదే కనుక మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే ఖచ్చితంగా మార్కెట్ అనేది ఈ 25,200 లెవెల్ని దగ్గరికి వస్తుంది. సో మీ ట్రేడ్ సెటప్ అనేది పుట్ సైడ్ తీసుకోండి. అండ్ మనం కనుక రేపు మార్కెట్ యొక్క కీ లెవెల్స్ చూస్తే మార్కెట్ అనేది 25,330 అనేది కీ రెసిస్టెన్స్ లెవెల్గా ఉంటుంది అండ్ 25,200 అనేది కీ సపోర్ట్ లెవెల్గా ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. నిఫ్టీ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఈ 56,700 లెవెల్ దగ్గర బ్రేక్ అయ్యి ఫర్దర్ రేంజ్ బౌండ్లో మార్కెట్ ముగిసింది. సో ఈ 56,700 56,800 దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో మనం ఫర్దర్ రేపు కనుక మార్కెట్ మనం గీసుకున్న ట్రెండ్ లైన్ ప్రకారం మార్కెట్ అయితే ఫర్దర్ బ్రేక్ అయ్యి ట్రెండ్ లైన్ కింద బ్రేక్ అయ్యి కిందకు వచ్చి మళ్ళీ అగైన్ ఆ లెవెల్స్ ని బ్రేక్ అయ్యి పైకి వెళ్ళింది. సో 56,700 అనేది కీ రెసిస్టెన్స్ లెవెల్ గా చూడొచ్చు. అండ్ ఈ 57,200 అంటే 57,200 కానీ మార్కెట్ అనేది బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్ అప్వర్డ్ మూమెంట్ చూడొచ్చు. అండ్ అదే కనుక మార్కెట్ కనుక 56,700 కంటే కింద క్లోజ్ అయితే మాత్రం మనం ఫర్దర్ గా 200 పాయింట్స్ ఫాల్ అయితే చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. స్టాక్ విషయానికి వస్తే ఐసిఐసిఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫినాన్స్, నెస్లే, బజాజ్ ఫిన్సర్వ్ అనేవి మంచి గెయిన్స్ ఇచ్చాయి. అండ్ టాప్ లూజర్స్ ఆఫ్ ది డే ఏంటంటే సైమెన్స్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, యాక్సిస్ బ్యాంక్. అండ్ టిప్ చెప్తానన్నాను కదా ఈ వీడియో ఎండింగ్ లో. అండ్ గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి. సో మార్కెట్ మనం రేపు మేబీ గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మీకు ప్రో టిప్ చెప్తానన్నాను కదా వీడియో స్టార్టింగ్ లో, అదేంటో కాదండి, రేపు గెయిల్ అనేది మేబీ బ్రేక్అవుట్ ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం మార్కెట్ ఎండింగ్ టైంలో మంచి వాల్యూమ్స్ చూసాము ఈరోజు. సో ఈ స్టాక్ ని మంచి వాల్యూమ్స్ తో ఈరోజు క్లోజ్ అయింది.